నెక్స్ట్ చూడండి, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఇంకో చోట ఉన్నాయి, పేజ్ నెంబర్ 104లో. అందులో ఫస్ట్ ప్రాబ్లం, లెట్ ఆల్ఫా బీటా గామా బి ద రూట్స్ ఆఫ్ ఎక్స్ క్యూ ప్లస్ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ సిగ్మా ఆల్ఫా స్క్వేర్, సిగ్మా 1/ఆల్ఫా, సిగ్మా ఆల్ఫా క్యూబ్, సిగ్మా బీటా స్క్వేర్, గామా స్క్వేర్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ బీటా ప్లస్ గామా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా యొక్క వాల్యూస్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. వీటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక వీటి యొక్క వాల్యూస్ దేంట్లో ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ పి కామా క్యూ కామా ఆర్లో వాల్యూస్ ఎంత వస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక ఎక్స్ క్యూ ప్లస్ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. గివెన్ ఈక్వేషన్ని 1 అనుకుంటున్నాం. దీన్ని థర్డ్ డిగ్రీ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక a0 ఎక్స్ క్యూ ప్లస్ a1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ a2 ఎక్స్ ప్లస్ a3 ఈక్వల్ టు 0 లాగా ఉంటుంది. ఈ గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమంటున్నాడు, ఆల్ఫా బీటా గామా అంటున్నాడు. ఇక్కడ గివెన్ కండిషన్ చూస్తే కనుక గివెన్ దట్ ఆల్ఫా కమా బీటా కమా గామా ఏంటివి రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి, 3 కండిషన్స్ ఉంటాయి. S1 S2 S3 ఉంటుంది. S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. S1 అంటే ఫార్ములా -a1/a0 కాబట్టి -p/1 వస్తుంది. S2 అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వస్తుంది. S2 అంటే ఫార్ములా a2/a0, a2/a0 అంటే కనుక q/1 వస్తుంది. S3 అంటే కనుక ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా -a3/a0 వస్తుంది. -a3/a0 అంటే కనుక -r/1 వస్తుంది. ఇప్పుడు వాడు ఫైండ్ అవుట్ చేయమంటే వాల్యూస్లో ఫస్ట్ వన్ చూస్తే కనుక సిగ్మా ఆల్ఫా స్క్వేర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్మా ఎలిమినేట్ చేసే సమ్ ఆఫ్ 3 టర్మ్స్ వస్తాయి. ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అక్కడ అదే ఫస్ట్ టర్మ్ అంటున్నాం. సిగ్మా ఎలిమినేట్ చేసాం కాబట్టి గుర్తు ప్లస్ వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా తర్వాత బీటా వస్తుంది, బీటా తర్వాత గామా వస్తుంది. అన్నిటికీ స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్. దీని యొక్క వాల్యూ మన దగ్గర ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి దీని ఫార్ములాలోకి మార్చుకోవాలి. ఆల్ఫాని ఏ, బీటాని బి, గామాని సి అనుకుంటే కనుక అది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వస్తుంది. ఏ దగ్గర ఆల్ఫా, బి దగ్గర బీటా, సి దగ్గర గామా సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు మన దగ్గర వాల్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే -p ఉంది. మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది కాబట్టి పీ స్క్వేర్ వస్తుంది. -2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా యొక్క వాల్యూ క్యూ ఉంది కాబట్టి సిగ్మా ఆల్ఫా స్క్వేర్ యొక్క వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది, పీ స్క్వేర్ -2qకి ఈక్వల్ అవుతుంది. అది వాడు ఫైండ్ అవుట్ చేయమండి ఫస్ట్ వాల్యూ. నెక్స్ట్ ఇలానే సెకండ్ కండిషన్ చూస్తే కనుక సెకండ్ కండిషన్ దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు, సిగ్మా 1/ఆల్ఫా యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ సిగ్మా ఎలిమినేట్ చేస్తే సమ్ ఆఫ్ 3 టర్మ్స్ వస్తాయి. ఫస్ట్ టర్మ్ యొక్క వాల్యూ 1/ఆల్ఫా ఉంది. సిగ్మా ఎలిమినేట్ చేసాం కాబట్టి ప్లస్ వస్తుంది. సెకండ్ టర్మ్ 1/, వస్తుంది. ఆల్ఫా తర్వాత బీటా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ టర్మ్ యొక్క వాల్యూ 1/గామా వస్తుంది. 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా ప్లస్ 1/గామా యొక్క వాల్యూ మన దగ్గర కనిపించట్లేదు కాబట్టి మొత్తానికి ఎల్సిఎం కట్టాలి. ఆల్ఫా బీటా గామాకి ఎల్సిఎం ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. ఫస్ట్ టర్మ్లో ఆల్ఫా ఉంది కాబట్టి బీటా ఇంటూ గామాతో మల్టిప్లై చేయాలి. సెకండ్ టర్మ్లో బీటా ఉంది కాబట్టి గామా ఆల్ఫాతో మల్టిప్లై చేయాలి. థర్డ్ టర్మ్లో గామా ఉంది కాబట్టి ఆల్ఫా బీటాతో మల్టిప్లై చేయాలి. పైన ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఉంది, దాని యొక్క వాల్యూ క్యూ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే -r ఉంది, ప్లస్ బై మైనస్ అంటే మైనస్ వస్తుంది. అది ఈక్వల్ టు వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది, -q/rకి ఈక్వల్ అవుతుంది. అది సెకండ్ కండిషన్. నెక్స్ట్ థర్డ్ వన్ 2 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్ థర్డ్ బిట్. ఈ ప్రాబ్లం మొత్తం ఇచ్చేసి ఓన్లీ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సిగ్మా ఆల్ఫా క్యూబ్ కానీ 2 మార్క్స్కి చాలాసార్లు ఇచ్చారు. కాబట్టి థర్డ్ వన్ దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, సిగ్మా ఆల్ఫా క్యూబ్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ సిగ్మా ఎలిమినేట్ చేస్తే సమ్ ఆఫ్ 3 టర్మ్స్ వస్తాయి. ఫస్ట్ టర్మ్ యొక్క వాల్యూ ఆల్ఫా క్యూబ్ వస్తుంది, సెకండ్ టర్మ్ యొక్క వాల్యూ బీటా క్యూబ్ వస్తుంది, థర్డ్ టర్మ్ యొక్క వాల్యూ గామా క్యూబ్ వస్తుంది. దాని యొక్క వాల్యూ లేదు, దానికి ఫార్ములా అప్లై చేసి వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫాని ఏ, బీటాని బి, గామాని సి అనుకుంటే అది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ లాగా ఉంది. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అంటే ఫార్ములా దేనికి ఈక్వల్ అవుతుంది, a ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ -3 ఇంటూ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ప్లస్ 3abcకి ఫార్ములా ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అంటే కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ -3 ఇంటూ ఏబీ ప్లస్
బీసీ ప్లస్ సిఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి నెక్స్ట్ ఏమొస్తుంది ప్లస్ 3abc వస్తుంది. ఏబిసి అంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వస్తుంది. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ మైనస్ పి ఉంది. మైనస్ని క్యూబ్ చేస్తే కనుక మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ పీ క్యూబ్ వస్తుంది. -3 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే వాల్యూ క్యూ ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ పి ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇంటూ పి వస్తుంది. +3 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా యొక్క వాల్యూ -6 ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది కాబట్టి -3r వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ రాసుకోవచ్చు. దీన్ని ప్లస్ వాల్యూ ముందు రాస్తే కనుక 3pq వస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ ఏముంది -pq ఉంది. -3r వస్తుంది. అది థర్డ్ వన్ యొక్క వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ ఇంకా దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ బీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తే కనుక ఫోర్త్ వన్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సిగ్మా బీటా స్క్వేర్ ఇంటూ గామా స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సిగ్మా ఎలిమినేట్ చేస్తే మళ్ళీ మనకి ఇక్కడ సమ్ ఆఫ్ 3 టర్మ్స్ వస్తాయి. ఫస్ట్ టర్మ్ బీటా స్క్వేర్ ఇంటూ గామా స్క్వేర్ ఉంది. దాన్ని కొద్దిగా చేంజ్ చేస్తే కనుక బీటా ఇంటూ గామా హోల్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు సిగ్మాని ఎలిమినేట్ చేసే సమ్ ఆఫ్ 3 టర్మ్స్ వస్తాయి. ఫస్ట్ టర్మ్ బీటా ఇంటూ గామా హోల్ స్క్వేర్, సిగ్మా తీసేసాం కాబట్టి ప్లస్. సెకండ్ టర్మ్ ఏమొస్తుంది బీటా తర్వాత గామా, గామా తర్వాత ఆల్ఫా కాబట్టి సెకండ్ టర్మ్ యొక్క వాల్యూ గామా ఆల్ఫా హోల్ స్క్వేర్, గామా తర్వాత ఆల్ఫా, ఆల్ఫా తర్వాత బీటా కాబట్టి థర్డ్ టర్మ్ యొక్క వాల్యూ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి అనుకుంటే కనుక అది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సి. కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే కనుక ఏ అంటే బీటా గామా ఉంది, బి అంటే గామా ఆల్ఫా ఉంది, నెక్స్ట్ సి అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఉంది. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే కనుక ఏ దగ్గర వాల్యూ బీటా ఇంటూ గామా ఉంది, బి దగ్గర వాల్యూ గామా ఇంటూ ఆల్ఫా ఉంది, ప్లస్ బి ఇంటూ సి అంటే కనుక గామా ఆల్ఫా ఇంటూ బీటా, ప్లస్ సి ఇంటూ ఏ అంటే కనుక ఆల్ఫా బీటా ఇంటూ బీటా గామా వస్తుంది. ఇప్పుడు వాల్యూ చూస్తే కనుక బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా యొక్క వాల్యూ క్యూ ఉంది కాబట్టి క్యూ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత వాల్యూ కనిపించట్లేదు కాబట్టి -2 ఇంటూ ప్రతి దాంట్లో దేన్ని కామన్ తీయచ్చు, ప్రతి దాంట్లో ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా కామన్గా వస్తుంది. ఫస్ట్ టర్మ్లో గామా ఉంటుంది, సెకండ్ టర్మ్లో ఆల్ఫా మిగులుతుంది, థర్డ్ టర్మ్లో బీటా వస్తుంది. ఇప్పుడు వాల్యూస్ కనిపిస్తున్నాయి కాబట్టి క్యూ స్క్వేర్ -2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వాల్యూ -6 ఉంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ -p ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది కాబట్టి -2 ఇంటూ p ఇంటూ r వస్తుంది. ఇది సిగ్మా బీటా స్క్వేర్ గామా స్క్వేర్ యొక్క వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ కండిషన్ చూస్తే కనుక ఫిఫ్త్ వన్ దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ బీటా ప్లస్ గామా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని అన్నింటినీ డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే కనుక సింప్లిఫై చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఎలా చేంజ్ చేయాలో చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ -p అయితే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు గామాని రైట్ సైడ్ పంపిస్తే కనుక మైనస్ గామా వస్తుంది కాబట్టి ఏ రాసుకోవచ్చు దీన్ని -p మైనస్ గామా అవుతుంది. ఈసారి బీటా ప్లస్ గామా అంటే కనుక ఆల్ఫాని రైట్ సైడ్ పంపిస్తే మైనస్ ఆల్ఫా వస్తుంది కాబట్టి -p మైనస్ ఆల్ఫా, గామా ప్లస్ ఆల్ఫా అంటే కనుక -p మైనస్ బీటా వస్తుంది. ప్రతి దాంట్లోంచి మైనస్ని కామన్ తీస్తే కనుక ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ని కామన్ తీస్తే ఏమొస్తాయి p ప్లస్ గామా ఇంటూ p ప్లస్ ఆల్ఫా ఇంటూ p ప్లస్ బీటా వస్తుంది. 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మూడింటిని ఒకేసారి మల్టిప్లై చేయలేం కాబట్టి ఫస్ట్ ఫ్యాక్టర్ అంతే ఉంచి వస్తున్నాం p ప్లస్ గామాని, రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తున్నాం. కాబట్టి p ప్లస్ ఆల్ఫా ఇంటూ p ప్లస్ బీటాని మల్టిప్లై చేస్తే కనుక p ఇంటూ p స్క్వేర్ వస్తుంది, p ఇంటూ బీటా అంటే కనుక p ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ p అంటే కనుక p ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ p ప్లస్ గామా ఇంటూ దీన్ని కొద్దిగా చేంజ్ చేస్తున్నా p స్క్వేర్, p బీటా ప్లస్ p ఆల్ఫాలోంచి ఒక pని కామన్ తీస్తే కనుక p ఆఫ్ ఏమొస్తుంది ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది, ప్లస్ ఏముంది ఆల్ఫా ఇంటూ బీటా ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ p లోపలికి వెళ్ళిపోతే మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది, p ఇంటూ p స్క్వేర్ అంటే p క్యూబ్ వస్తుంది, p ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే కనుక p స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది, p ఇంటూ ఆల్ఫా బీటా అంటే కనుక p ఇంటూ ఆల్ఫా బీటానే అవుతుంది. ఈసారి గామాతో మల్టిప్లై చేస్తే కనుక గామా ఇంటూ p స్క్వేర్
అంటే కనుక పీ స్క్వేర్ ఇంటూ గామా వస్తుంది. గామా ఇంటూ పీ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే కనుక గామాని లోపల పంపిస్తే రెండింటిని మల్టిప్లై చేస్తుంది. గామా ఆల్ఫా ఇంటూ ప్లస్ బీటా గామా వస్తుంది. గామా ఇంటూ ఆల్ఫా బీటా అంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ పీ క్యూబ్ పీ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది ప్లస్ పీ స్క్వేర్ ఇంటూ గామా ఉంది. ఇక్కడ ఈ రెండింటిలోంచి దేన్ని కామన్ తీయచ్చు, ప్లస్ పీ స్క్వేర్ని కామన్ తీస్తే కనుక ఫస్ట్ టర్మ్లో ఆల్ఫా ప్లస్ బీటా ఉంటుంది, తర్వాత దాంట్లో ఏముంటుంది ప్లస్ గామా ఉంటుంది. ఇక్కడ పీ ఇంటూ ఆల్ఫా బీటా ఉంది, ఇక్కడ పీ ఇంటూ గామా ఆల్ఫా ప్లస్ బీటా గామా ఉంది. ఈ రెండింటిలో దేన్ని కామన్ తీయచ్చు, పీని కామన్ తీస్తే కనుక ఇక్కడ ఆల్ఫా బీటా మిగులుతుంది, రిమైనింగ్ దాంట్లో ఏమొస్తుంది గామా ఆల్ఫా ప్లస్ బీటా గామా వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ ఉంది మన దగ్గర మైనస్ ఆర్ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ పీ క్యూబ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ మైనస్ పీ ఉంది. ఇక్కడ పీ స్క్వేర్ ఇంటూ మైనస్ పీ అంటే కనుక ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది, పీ స్క్వేర్ ఇంటూ పీ అంటే కనుక పీ క్యూబ్ వస్తుంది, ప్లస్ పీ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా యొక్క వాల్యూ పీ క్యూ ఉంది మైనస్ ఆర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ పీ క్యూబ్ మైనస్ పీ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే కనుక బయట మైనస్ ఉంది, ఇంకా లోపల ఉండే వాల్యూ ఏమొస్తుంది పీ క్యూ మైనస్ ఆర్ ఉంది. మైనస్ లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది, మైనస్ పీ క్యూ వస్తుంది ప్లస్ ఆర్ వస్తుంది కాబట్టి దాన్ని రాసుకోవచ్చు ఆర్ మైనస్ పీ క్యూగా రాసుకోవచ్చు. అవి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ రెండో ప్రాబ్లం చూడండి. If alpha, beta, gamma are the roots of x cube plus ax square plus bx plus c equal to 0, then find sigma alpha square beta plus sigma alpha beta square. దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ 3 రూట్స్ ఉంటాయి కాబట్టి 3 కండిషన్స్ రాసి తర్వాత సింప్లిఫై చేస్తే కనుక మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. ఓకేనా. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక ఎక్స్ క్యూ ప్లస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంది. దీని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక స్టాండర్డ్ ఫామ్ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఏ నాట్ ఎక్స్ క్యూ ప్లస్ ఏ1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ2 ఎక్స్ ప్లస్ ఏ3 ఈక్వల్ టు 0 ఉంది. ఇప్పుడు గివెన్ ఈక్వేషన్కి మనకి రూట్స్ ఇచ్చాడు కాబట్టి గివెన్ దట్ ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ ఏమంటాడు ఆల్ఫా బీటా గామా అనేటువంటి రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అంటాడు. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి, 3 కండిషన్స్ ఉంటాయి. S1 ఉంటుంది, S2 ఉంటుంది, S3 ఉంటుంది. S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. S1 అంటే ఫార్ములా మైనస్ A1 బై A0 కాబట్టి మైనస్ A బై 1 వస్తుంది. S2 అంటే కనుక సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా వస్తుంది. S2 అంటే ఫార్ములా A2 బై A0 వస్తుంది. A2 అంటే వాల్యూ B ఉంది, A0 అంటే వాల్యూ 1 ఉంది. S3 అంటే కనుక ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. S3 యొక్క ఫార్ములా మైనస్ A3 బై A0 వస్తుంది, మైనస్ C బై 1 అంటే కనుక మైనస్ C వస్తుంది. ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా ఇంటూ బీటా స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయడం. రెండిట్లో సిగ్మా కామన్గా ఉంది, ఆల్ఫా ఇంటూ బీటా కామన్గా ఉంది కాబట్టి రెండిట్లోంచి సిగ్మా ఆల్ఫా బీటాని కామన్ తీస్తే కనుక ఫస్ట్ టర్మ్లో ఆల్ఫా మిగులుతుంది, తర్వాత టర్మ్లో బీటా మిగులుతుంది కాబట్టి సిగ్మా ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ ఏ అయితే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు గామా రైట్ సైడ్ పోతే కనుక మైనస్ గామా అవుతుంది. రైట్ సైడ్ ఆల్రెడీ మైనస్ ఏ ఉంది కాబట్టి మైనస్ ఏ మైనస్ గామా వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఆల్ఫా బీటా లోపలికి వెళ్ళిపోతే కనుక రెండింటిని మల్టిప్లై చేస్తుంది. ఆల్ఫా బీటా ఇంటూ మైనస్ ఏ అంటే కనుక మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా బీటా వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, నెక్స్ట్ ఆల్ఫా బీటా ఇంటూ గామా వస్తుంది కాబట్టి మైనస్ ఆల్ఫా బీటా గామా వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని ఇంకోది చేంజ్ చేసి ఈజీగా ఉండాలంటే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ మైనస్ ఏ ఆల్ఫా బీటా ఉంది మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా యొక్క వాల్యూ మైనస్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ గుర్తు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు సిగ్మా పక్కన 2 టర్మ్స్ ఉన్నాయి, రెండుకి సిగ్మా అప్లై చేసి కనుక ఫస్ట్ టర్మ్ పక్కన సిగ్మా వస్తుంది, సెకండ్ టర్మ్ పక్కన సిగ్మా వస్తుంది. ఫస్ట్ టర్మ్ పక్కన సిగ్మా రాస్తే కనుక సిగ్మా ఆఫ్ మైనస్ ఏ ఆల్ఫా బీటా వస్తుంది ప్లస్ సిగ్మా సి వస్తుంది. మనకి
రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వేరియబుల్స్ రిమైనింగ్ కాన్స్టెంట్ అవుతాయి. కాబట్టి మైనస్ ఏ కాన్స్టెంట్ కాబట్టి మైనస్ ఏ బయటకు వచ్చేస్తుంది, సిగ్మా ఆల్ఫా బీటా వస్తుంది. ఇక్కడ సి దగ్గర ఆల్ఫా లేదు, బీటా లేదు, గామా లేదు కాబట్టి సి కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. ఇంకా సి బయటకు వచ్చే వాల్యూ ఎంత ఉంటుంది, 1 మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఏ మైనస్ ఏ ఇంటూ ఇప్పుడు సిగ్మా ఆల్ఫా బీటాలు సిగ్మా ఎలిమినేట్ చేసే సమ్ ఆఫ్ 3 టర్మ్స్ వస్తాయి. ఫస్ట్ టర్మ్ యొక్క వాల్యూ ఆల్ఫా ఇంటూ బీటా, సెకండ్ టర్మ్ యొక్క వాల్యూ బీటా ఇంటూ గామా, థర్డ్ టర్మ్ యొక్క వాల్యూ గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ సి ఇంటూ ఇక్కడ సిగ్మా ఎలిమినేట్ చేసే సమ్ ఆఫ్ 3 టర్మ్స్ 1 కాన్స్టెంట్ కాబట్టి రిమైనింగ్ 3 టర్మ్స్ కూడా 1 1 1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా యొక్క వాల్యూ బి ఉంది కాబట్టి మైనస్ ఏ ఇంటూ బి వస్తుంది ప్లస్ సి ఇంటూ 1 + 1 + 1 అంటే 3 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ పాజిటివ్ రాసి కనుక 3c వస్తుంది మైనస్ ఏబి వస్తుంది. ఇక్కడ సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా స్క్వేర్ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 3c మైనస్ ఏబికి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ మూడో ప్రాబ్లం చూడండి, కొద్దిగా లెంతీగా ఉంటుంది, జాగ్రత్తగా చేయాలి. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ x³ + px² + qx + r = 0 దెన్ ఫార్మ్ ద మోనిక్ క్యూబిక్ ఈక్వేషన్. క్యూబిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, whose roots are alpha into beta plus gamma, beta into gamma plus alpha, gamma into alpha plus beta. ఇవి రూట్స్గా తీసుకుంటే ఈక్వేషన్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. నిన్న ఎగ్జాంపుల్ చెప్పిన దాంట్లో చివర కనిపిస్తూ ఉంటుంది ప్రాబ్లం, జాగ్రత్తగా చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక x³ + px² + qx + r = 0 అనేది గివెన్ ఈక్వేషన్. దీన్ని 1 అనుకుంటే కనుక ఇది థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే a0 x³ + a1 x² + a2x + a3 = 0 వస్తుంది. ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ గివెన్ కండిషన్లో ఇచ్చారు మనకి. ఏమంటాడు, గివెన్ దట్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఆర్ ద రూట్స్ గివెన్ దట్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఏంటివి రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి, 3 కండిషన్స్ ఉంటాయి. S1 S2 S3 ఉంటుంది. S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా గామా కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. S1 అంటే -a1/a0 కాబట్టి -p వస్తుంది. S2 అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా వస్తుంది. S2 అంటే a2/a0 కాబట్టి q/1 అంటే కనుక q వస్తుంది. S3 అంటే కనుక ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే S3 అంటే ఫార్ములా -a3/a0 కాబట్టి -r/1 -r వస్తుంది. ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఇచ్చాడు. ఇవి రూట్స్గా తీసుకుంటే మనకి ఈక్వేషన్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ చూస్తే కనుక ఎలాంటి ఈక్వేషన్ కావాలి, ఎలా రాయాలో జాగ్రత్తగా చూడండి. ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఏవి రూట్స్గా తీసుకొని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా కమా బీటా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా కమా గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఒకటి ఆల్ఫా ఒకటి బీటా ఒకటి గామా లాగా ఉంది అనుకుంటే కనుక 3 రూట్స్ ఉంటే థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. మనం ఎలా రాయాలి ఈక్వేషను, రూట్స్ ఇచ్చేసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక x మైనస్ ఫస్ట్ రూట్ ఇంటూ x మైనస్ సెకండ్ రూట్ ఇంటూ x మైనస్ థర్డ్ రూట్ = 0 చేసి మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి x మైనస్ ఫస్ట్ రూట్ యొక్క వాల్యూ ఏముంది, ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా ఉంది ఇంటూ x మైనస్ సెకండ్ రూట్ యొక్క వాల్యూ చూసి కనుక బీటా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా ఉంది ఇంటూ x మైనస్ థర్డ్ రూట్ యొక్క వాల్యూ చూస్తే కనుక గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. ఇంకా థర్డ్ రూట్ 3 రూటే కాబట్టి = 0. దీన్ని ఇంతే మల్టిప్లై చేసి చేయాలి అంటే కనుక చాలా లెంతీగా ఉంటుంది, కొద్దిగా కష్టంగా ఉంటుంది. మనకి 3 రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఇలా రూట్స్ రాసుకోవచ్చు, లేదా థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ని ఎస్లో రిప్రజెంట్ చేసి కూడా రాసుకోవచ్చు. మనకి థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఎస్లో రిప్రజెంట్ చేసి ఎలా ఉంటుంది, x³ - s1x² + s2x -
మైనస్ S3 ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ మనం S1 యొక్క వాల్యూ, S2 యొక్క వాల్యూ, S3 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి కనుక మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ వస్తుంది. ఈ S1 వాల్యూ, S2 వాల్యూ, S3 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఏగా తీసుకుని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా, బీటా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా, గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా, ఇవి రూట్స్గా తీసుకుని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కాబట్టి S1 అంటే ఇక్కడ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమ్ చేయాలి. ఇక్కడ రూట్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి? ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా ఒక రూటు, బీటా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా ఇంకొక రూటు, గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంకొక రూటు. ఇక్కడ S1 అంటే కనుక సమ్ ఆఫ్ రూట్స్ కాబట్టి వీటిని సమ్ చేసే వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా దీన్ని సింప్లిఫై చేసి PQలోకి మార్చుకోవాలి. అది S1 యొక్క వాల్యూ అవుతుంది. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఆల్ఫా లోపలికి వెళ్ళిపోతే కనుక రెండింటిని మల్టిప్లై చేస్తుంది, లేదా బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా మనకు వచ్చేస్తుంది. ఓకేనా? కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -P అయితే కనుక ఇప్పుడు ఆల్ఫా వాల్యూ రైట్ సైడ్ పోతే ఏమొస్తుంది? దానికంటే మల్టిప్లై చేస్తే మనకి ఇంకా కొద్దిగా ఈజీగా వస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం కంటే ఆల్ఫా లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా బీటా, ఆల్ఫా ఇంటూ గామా అంటే గామా ఆల్ఫా, బీటా లోపలికి వెళ్ళిపోతే కనుక బీటా ఇంటూ గామా, బీటా ఇంటూ ఆల్ఫా అంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా, గామా లోపలికి వెళ్ళిపోతే కనుక గామా ఇంటూ ఆల్ఫా, గామా ఇంటూ బీటాని బీటా ఇంటూ గామా రాయొచ్చు. ఇక్కడ ఆల్ఫా బీటా ఉంది, ఇక్కడ ఆల్ఫా బీటా ఉంది. ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే కనుక 2 ఆల్ఫా బీటా, బీటా గామా ప్లస్ బీటా గామా అంటే కనుక 2 బీటా గామా వస్తుంది. గామా ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా అంటే కనుక 2 గామా ఆల్ఫా వస్తుంది. దీని మొత్తం నుంచి దీన్ని కామన్ తీయచ్చు. 2ని కామన్ తీస్తే కనుక ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వస్తుంది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా యొక్క వాల్యూ ఉంది మన దగ్గర, Q ఉంది. కాబట్టి S1 యొక్క వాల్యూ వచ్చేసింది. S1 యొక్క వాల్యూ ఎంత ఉంది? Q వస్తుంది. నెక్స్ట్ ఇంకా దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? S2 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. S3 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. S2 అంటే కనుక సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ వస్తుంది. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్. దీని ఆల్ఫా, దీని బీటా, దీన్ని గామా అనుకుంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా రాసుకోవాలి. ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా అంటే కనుక ఫస్ట్ రూట్ యొక్క వాల్యూ ఏముంది? ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా ఉంది. నెక్స్ట్ సెకండ్ రూట్ అంటే కనుక బీటా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా ఉంది. ఇది ఆల్ఫా ఇంటూ బీటా రాసినట్టు. ఈసారి బీటా ఇంటూ గామా అంటే కనుక సెకండ్ రూట్ యొక్క వాల్యూ ఏముంది? బీటా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా ఉంది. నెక్స్ట్ ఇంటూ గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా, గామా అంటే కనుక గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. ఇంటూ పక్కన ఆల్ఫా అంటే కనుక ఏం రాసుకోవచ్చు? ఆల్ఫా యొక్క వాల్యూ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా వస్తుంది. దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేసి మన వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? దీన్ని ఇంతే ఉంచి సింప్లిఫై చేయాలి అంటే కనుక కొద్దిగా కష్టంగా ఉంటుందిలే, కానీ దీన్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే కనుక మనకి సమ్ ఆఫ్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3 వాల్యూస్ ఉన్నాయి. కానీ దీన్ని సిగ్మా నోటేషన్గా రాస్తే కనుక సిగ్మా ఆ ఫస్ట్ రూట్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ రాసుకోవచ్చు. కాబట్టి సిగ్మా ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా ఇంటూ బీటా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా వస్తుంది. దీన్ని కొద్దిగా సింప్లిఫై చేసిన తర్వాత సిగ్మాని ఎక్స్పాండ్ చేసేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ ఆల్ఫా ఇంటూ బీటా ముందు రాసేస్తే కనుక ఆల్ఫా బీటా ఇంటూ రిమైనింగ్ ఏమున్నాయి? బీటా ప్లస్ గామా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఆల్ఫా బీటా ఇంటూ ఈ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి రెండుని సింప్లిఫై చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే కనుక -P ఉంది. కాబట్టి బీటా ప్లస్ గామా అంటే కనుక ఆల్ఫా రైట్ సైడ్ వస్తే కనుక మైనస్ ఆల్ఫా వస్తుంది. కాబట్టి -P మైనస్ ఆల్ఫా. అలా గామా ప్లస్ ఆల్ఫా అంటే కనుక ఈసారి బీటాని రైట్ సైడ్ పంపిస్తే కనుక -P మైనస్ బీటా వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఆల్ఫా బీటా ఇంటూ ఇందులో మైనస్ని కామన్ తీస్తే కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. మైనస్ని కామన్ తీస్తే బ్రాకెట్లు ఏమొస్తుంది? P ప్లస్ ఆల్ఫా ఇంటూ P ప్లస్ బీటా వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఆల్ఫా బీటా ఇంటూ ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక Pతో మల్టిప్లై చేసి P ఇంటూ P స్క్వేర్ వస్తుంది. P ఇంటూ బీటా అంటే కనుక P ఇంటూ బీటా. ఆల్ఫాతో మల్టిప్లై చేస్తే కనుక ఆల్ఫా ఇంటూ P అంటే P ఆల్ఫా. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి అనుకుంటే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా
ఆల్ఫా బీటా ఇంటూ పీ స్క్వేర్ ఉంది. పీ బీటా ప్లస్ పీ ఆల్ఫాలోంచి పీని కామన్ తీస్తే కనుక బీటా ప్లస్ ఆల్ఫా వస్తుంది. దాన్ని రాసుకోవచ్చు ఆల్ఫా ప్లస్ బీటాగా రాస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఆల్ఫా బీటా ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ పీ ఇంటూ మళ్ళీ ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ రాయొచ్చు. గామా రైట్ సైడ్ పోతే కనుక మైనస్ గామా వస్తుంది. అంటే మైనస్ పీ మైనస్ గామా వస్తుంది. ప్లస్ ఏముంది ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఆల్ఫా బీటా ఇంటూ పీ స్క్వేర్. పీ లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది. పీ ఇంటూ మైనస్ పీ అంటే కనుక మైనస్ పీ స్క్వేర్. పీ ఇంటూ మైనస్ గామా అంటే కనుక మైనస్ పీ ఇంటూ గామా వస్తుంది. ప్లస్ రిమైనింగ్ వాల్యూ ఏముంది ఆల్ఫా ఇంటూ బీటా ఉంది. ప్లస్ పీ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే కనుక సిగ్మా ఆల్ఫా బీటా ఇంటూ ఏం కనిపిస్తుంది ఆల్ఫా ఇంటూ బీటా ముందు రాస్తున్న మైనస్ పీ ఇంటూ గామా రాస్తున్నాం. ఇప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని ఇంకా చేంజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఆల్ఫా బీటా లోపలికి వెళ్ళిపోతే కనుక రెండింటిని మల్టిప్లై చేస్తుంది. ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా బీటా అంటే కనుక ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ వస్తుంది. ఆల్ఫా బీటా ఇంటూ మైనస్ పీ గామా అంటే కనుక మైనస్ పీ ఇంటూ ఆల్ఫా బీటా గామా వస్తుంది. దీన్ని ఇంకొద్దిగా సింప్లిఫై చేయొచ్చు. సిగ్మా ఆఫ్ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ఉంది మైనస్ పీ ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా యొక్క వాల్యూ ఉంది మైనస్ ఆల్ ఉంది. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. పీ ఇంటూ ఆర్ వస్తుంది. సిగ్మా పక్కన ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ సిగ్మా లోపలికి వెళ్ళిపోతే కనుక రెండింటిని మల్టిప్లై చేస్తుంది. ఫస్ట్ టర్మ్కి సిగ్మా అప్లై చేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు ఏమొస్తుంది సిగ్మా ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. తర్వాత గుర్తేముంది ప్లస్ ఉంది. సెకండ్ టర్మ్కి సిగ్మా అప్లై చేస్తే కనుక సిగ్మా పీ ఇంటూ ఆర్ వస్తుంది. ఓకేనా ఇది గామా కాదు ఆర్. గామాకి ఆర్కి డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు ఇక్కడ సిగ్మా ఎలిమినేట్ చేస్తే కనుక సమ్ ఆఫ్ 3 టర్మ్స్ వస్తాయి. ఫస్ట్ టర్మ్ యొక్క వాల్యూ ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ ఉంది. సిగ్మా తీసేసాం కాబట్టి ప్లస్ వస్తుంది. సెకండ్ టర్మ్ యొక్క వాల్యూ చూస్తే కనుక బీటా గామా హోల్ స్క్వేర్ వస్తుంది. థర్డ్ టర్మ్ యొక్క వాల్యూ చూస్తే కనుక గామా ఆల్ఫా వస్తుంది. ఇక్కడ పీ ఇంటూ ఆర్ రెండు కాన్స్టెంట్ కాబట్టి పీఆర్ బయటకు వచ్చేస్తే కనుక ఇంకా సిగ్మా పక్కన వాల్యూ లేకపోతే ఏముంటుంది 1 మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ 3 టర్మ్స్ చూస్తే కనుక దీని యొక్క వాల్యూ ఎక్కడ కనిపించట్లేదు. దానికి ఫార్ములా అప్లై చేయాలి. ఆల్ఫా ఇంటూ బీటాని ఏ, బీటా ఇంటూ గామాని బి, గామా ఇంటూ ఆల్ఫాని సి అనుకుంటే కనుక అది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వస్తుంది. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అంటే కనుక ఆల్ఫా బీటా ఇంటూ బీటా గామా ప్లస్ బీటా గామా ఇంటూ గామా ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ పీఆర్ ఇంటూ 1 కాన్స్టెంట్ కింద రాస్తున్నాం చూడండి. 3pr ఇంటూ సిగ్మా ఎలిమినేట్ చేసిన సమ్ ఆఫ్ 3 టర్మ్స్ 1 కాన్స్టెంట్ కాబట్టి 3 టర్మ్స్ యొక్క వాల్యూస్గా అవే వచ్చేస్తాయి. దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా యొక్క వాల్యూ క్యూ ఉంది స్క్వేర్ ఉంది కాబట్టి క్యూ స్క్వేర్. ఇక 3 టర్మ్స్లో ప్రతి దాంట్లో దేనికి కామన్ తీయచ్చు ఆల్ఫా బీటా గామాని కామన్ తీస్తే కనుక ఏమి వెళ్తుంది బీటా ప్లస్ గామా ప్లస్ ఆల్ఫా వస్తుంది. 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 3 వస్తుంది. ముందు పీ ఇంటూ ఆర్ ఉంది కాబట్టి 3pr వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా గామా అంటే కనుక మైనస్ ఆర్ ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే కనుక మైనస్ పీ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది కాబట్టి పీ ఇంటూ ఆర్ వస్తుంది. ప్లస్ వాల్యూ ఎంత ఉంది 3pr ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ మైనస్ 2pr ప్లస్ 3pr అంటే కనుక ప్లస్ pr అవుతుంది. ఇది దేని యొక్క వాల్యూ మనకి S2 యొక్క వాల్యూ అవుతుంది. ఇక్కడ మన 3rd డిగ్రీ ఈక్వేషన్ కావాలి అంటే కనుక ఇంకా దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి S3 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. S3 యొక్క వాల్యూ వస్తేనే మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. దేని యొక్క వాల్యూ కావాలి S3 వాల్యూ వస్తేనే మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి S1 యొక్క వాల్యూ ఉంది, నెక్స్ట్ S2 యొక్క వాల్యూ ఉంది. ఇలానే S3 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి కనుక S1 దగ్గర S2 దగ్గర S3 దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి మనం ఇది రఫ్ చేస్తే కనుక ఏ వాల్యూస్ కావాలి మనకి S1 S2 S3 యొక్క వాల్యూస్ కావాలి. పక్కన రాస్తున్నా చూడండి. S1 యొక్క వాల్యూ ఎంత ఉంది 2q ఉంది. గుర్తుపెట్టుకో ఒకసారి. S1 యొక్క వాల్యూ ఎంత కనిపిస్తుంది 2q ఉంది. నెక్స్ట్ S2 యొక్క వాల్యూ ఎంత వచ్చింది క్యూ స్క్వేర్ ప్లస్ పీ ఇంటూ ఆర్ ఉంది. ఇంకా నెక్స్ట్ S3 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక S3 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో జాగ్రత్తగా చూడండి. ఓకేనా.
మన దగ్గర 3 రూట్స్ ఉన్నాయి. S3 అంటే కనుక ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ S3 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. మామూలుగా ఆల్ఫా బీటా గామా రూట్స్ అయితే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా, కానీ ఇక్కడ రూట్స్ ఏమున్నాయి మనకి ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా ఒక రూటు, ఇంకొక రూట్ యొక్క వాల్యూ బీటా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా ఇంకొక రూటు గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. దీన్ని సింప్లిఫై చేసి వాల్యూ ఎంత వస్తుందో కనుక్కోవాలి. అన్ని మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి ఏది ఎటు రాసినా ఒకే వాల్యూ వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అన్ని మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి ఆల్ఫా బీటా గామాని ముందు రాసేస్తే కనుక ఇంకా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, నెక్స్ట్ బీటా ప్లస్ గామా ఉంది, నెక్స్ట్ గామా ప్లస్ ఆల్ఫా ఉంది. మన దగ్గర ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా యొక్క వాల్యూ ఉంది. ఇక్కడ రఫ్ చేసాం S1 S2 S3 కండిషన్స్ రాసినప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా యొక్క వాల్యూ ఎంత ఉంది -6 ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా అన్న వాల్యూ రాయొచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -p ఉంది. దాని నుంచి ఆల్ఫా ప్లస్ బీటా అంటే కనుక -p మైనస్ గామా వస్తుంది. బీటా ప్లస్ గామా అంటే కనుక -p మైనస్ ఆల్ఫా వస్తుంది. గామా ప్లస్ ఆల్ఫా అంటే కనుక -p మైనస్ బీటా వస్తుంది. ఇందులో ఒక మైనస్ కామన్ చేయాలి, ఇందులో ఒక మైనస్ కామన్ చేయాలి, ఇందులో ఒక మైనస్ని కామన్ చేయాలి. ఆల్రెడీ బయట మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ అంటే కనుక ప్లస్ అయిపోతుంది. ఇక్కడ అన్నిటిలో మైనస్ని కామన్ చేస్తే ముందు గుర్తు ప్లస్ అయిపోతుంది. ఏమొస్తుంది p ప్లస్ గామా ఇంటూ p ప్లస్ ఆల్ఫా ఇంటూ p ప్లస్ బీటా వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఉండే ఆర్ని అంతే ఉంచేస్తున్నాం. 3 ఫ్యాక్టర్స్ ఒకేసారి మల్టిప్లై చేయలేం కాబట్టి p ప్లస్ గామాని అంతే ఉంచేస్తున్నాం. ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం. p ఇంటూ p మల్టిప్లై చేస్తే కనుక p స్క్వేర్, నెక్స్ట్ p ఇంటూ బీటా, నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ p అంటే కనుక p ఇంటూ ఆల్ఫా, ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు స్మాల్ r ఇంటూ p ప్లస్ గామా ఇంటూ p స్క్వేర్. p బీటా ప్లస్ p ఆల్ఫాలోంచి pని కామన్ చేస్తే కనుక ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. ప్లస్ ఏముంది ఆల్ఫా ఇంటూ బీటా ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు స్మాల్ r ఇంటూ p లోపలికి వెళ్ళిపోతే మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. p ఇంటూ p స్క్వేర్ p క్యూబ్, నెక్స్ట్ p ఇంటూ p స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. నెక్స్ట్ p ఇంటూ ఆల్ఫా బీటా వస్తుంది. గామాతో మల్టిప్లై చేస్తే కనుక గామా ఇంటూ p స్క్వేర్ గామా, గామా ఇంటూ p ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. pని అంతే ఉంచేసి ఈ గామా లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది. గామా ఆల్ఫా ప్లస్ బీటా గామా వస్తుంది. నెక్స్ట్ గామా ఇంటూ ఆల్ఫా బీటా అంటే కనుక ఆల్ఫా బీటా గామా వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు స్మాల్ r ఇంటూ p క్యూబ్. p స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, p స్క్వేర్ గామా ఉంది. రెండిట్లోంచి p స్క్వేర్ని కామన్ తీస్తే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. ఇక్కడ p ఇంటూ ఉంది, ఇక్కడ p ఇంటూ ఉంది కాబట్టి దీంట్లోంచి దీన్ని కామన్ తీయచ్చు. pని కామన్ తీస్తే కనుక ఇందులో ఆల్ఫా బీటా ఉంటుంది. ఇందులో ఏముంటుంది గామా ఆల్ఫా ప్లస్ బీటా గామా ఉంటుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూ ఏమి మిగిలిపోయింది ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఉంది. ఇప్పుడు మన దగ్గర కండిషన్స్లో వాల్యూస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. p క్యూబ్ ప్లస్ p స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే కనుక స్టార్టింగ్లో కనిపిస్తూ ఉంటాయి. -p ఉంటుంది, ప్లస్ ఇంటూ మైనస్ అంటే కనుక p స్క్వేర్ ఇంటూ p అంటే కనుక p క్యూబ్ వస్తుంది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా యొక్క వాల్యూ q ఉంటుంది కాబట్టి p ఇంటూ q వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే కనుక -r వస్తుంది. ప్లస్ p క్యూబ్ మైనస్ p క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే కనుక r ఇంటూ వాల్యూ ఎంత వస్తుంది p క్యూబ్ -r వస్తుంది. S1 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, S2 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, S3 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ చూస్తే కనుక ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ 3 రూట్స్ ద్వారా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఏ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఎస్లో రిప్రజెంట్ చేస్తే కనుక ఎలా ఉంటుంది ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్ తర్వాత ప్లస్ తర్వాత మైనస్ ఎక్స్ క్యూబ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ క్యూబ్ -s1x స్క్వేర్ ప్లస్ s2x మైనస్ s3 = 0. ఇందులో s1 యొక్క వాల్యూ s2 యొక్క వాల్యూ s3 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. s1 యొక్క వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి 2q × x² ప్లస్ s2 × x వస్తుంది. s2 యొక్క వాల్యూ ముందే ఫైండ్ అవుట్ చేసాం q² ప్లస్ ఏమొస్తుంది p × r ఉంటుంది ఇంటూ x ఉంది మైనస్ s3 అంటే కనుక s3 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం ఎంతుంది r ఇంటూ pq మైనస్ r వస్తుంది ఈక్వల్ టు 0. కాబట్టి గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా బీటా గామాలు అయితే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా, బీటా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా, గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటాలు ఈ రూట్స్గా తీసుకొని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఈ ఫామ్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా.